ప్రపంచ జనాభాలో మూడొంతుల మందికి పుచ్చు పన్ను ఉంది అనేది ఇప్పుడున్న వాస్తవం. పన్ను ఎందుకు అసలు పుచ్చుతుంది? అట్లా రాకుండా ఉండాలంటే దాని గురించి కొంత అవగాహన. మనకి దంతము అనేది చాలా స్ట్రాంగ్. దంతంపై నుండి ఎనామిల్ అనేది 1100 డిగ్రీల వేడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. అంత స్ట్రాంగ్ దంతం, మట్టిలో వేల సంవత్సరాలు పాతేసినా కరగదు. అంత తట్టుకునే దంతం ఎందుకు పుచ్చుతున్నది అంటే, మనకి ఎసిడిక్ ఫుడ్స్ వల్ల, కెమికల్స్ వల్ల దంతం పుచ్చిపోతున్నది. దాని ఎనామిల్ డ్యామేజ్ అవడానికి మెయిన్ శత్రువు యాసిడ్స్, కెమికల్ ఫుడ్స్. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, బాగా హైలీ ఎసిడిక్ డ్రింక్స్, అవి బాగా యాసిడ్ ఎక్కువ ఉంటుంది అందులో. అట్లాగే వైట్ షుగర్, వీటితో తయారు చేసిన చాక్లెట్స్, బిస్కెట్స్, అందులో వాడే కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్, కెమికల్స్, బయట ప్యాక్డ్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్, సాసులు, ఇట్లాంటివన్నీ కెమికల్స్ చేసిన ఎక్కువ తింటున్నారు కదా. ఈ కెమికల్ యొక్క ఎఫెక్ట్, ఎసిడిక్ నేచర్ ఎఫెక్ట్ దంతంపై నుండే ఎనామిల్ని పాడు చేసేస్తుంది. ఎనామిల్ పోయిన తర్వాత చెడ్డ సూక్ష్మజీవులు అక్కడ చేరి ఎక్కువ దాడి చేసేస్తాయి. దానివల్ల ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియాలు కోటింగ్లా ఫామ్ అయి తినేసేసి దంతం పుచ్చిపోతుంటుంది అనమాట. అందుకని వైట్ షుగర్ ప్రొడక్ట్స్, అన్ని స్వీట్లు విపరీతంగా తినటం వల్ల దంతాలు పుచ్చిపోతుంటాయి. అట్లా స్వీట్ తినకపోయినా బయట కొనుక్కునే పదార్థాలు ఇట్లాంటివి ఎక్కువ తినేవారికి, కూల్ డ్రింక్స్ తాగేవారికి కూడా ఎఫెక్ట్ అవుతాయి. మీరు ఒకటి ఆలోచించండి, ఈ ప్రపంచంలో పిప్పొన్నొచ్చిన జంతువుని మీరు ఒక్కదాన్ని కూడా చూపించలేరు, ఒక్క మనిషికి తప్ప. మరి అంత స్ట్రాంగ్ దంతాలను కూడా మనం నాశనం చేసుకునేటట్టు ఇలాంటి పదార్థాలు తిని దంత సంరక్షణ కోసం ఎన్ని పేస్టులు వాడినా ఏమీ లాభం ఉండదు. అది సత్యం ఇప్పుడు అందరికీ అర్థమైంది. అందరు పేస్టులు వాడుతున్నారు, 300లకు పన్ను పుచ్చిపోయింది. కారణం పదార్థాలు, యాసిడిక్ ఫుడ్స్ని, కెమికల్ ఫుడ్స్ని ఎంత తగ్గించగలిగితే, ఎంత మానగలిగితే అంత మంచిదని మరవకండి.